భారతవనిత టీవీకి స్వాగతం. వర్షాకాలంలో పిల్లలకి ఎటువంటి జబ్బులు వస్తాయి, వాటిని ఎలా నివారించవచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలకి ఎటువంటి వ్యాక్సిన్లు వేయించాలి, వాటి పరిష్కార మార్గాలు తెలిపేందుకు లైఫ్ లైన్ ప్రముఖ డాక్టర్ పేరం రాజ్యలక్ష్మి గారు మనతో ఉన్నారు. ముందుగా వారికి నమస్కారం. నమస్కారం మేడం, వర్షాకాలంలో పిల్లలకి ఎటువంటి జబ్బులు వస్తాయి, వాటిని ఎలా నివారించవచ్చు? మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ కంటామినేషన్ అండి. వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల పిల్లల్లో కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ ఇలాంటి జబ్బులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. అండ్ సెకండరీ ఈ టైంలో ఈ వాటర్ సోర్సెస్లో మస్కిటోస్ అవి బాగా బ్రీడ్ అవ్వడం వల్ల దానివల్ల డెంగ్యూ, మలేరియా ఇలాంటి జబ్బులు కూడా చూస్తుంటామండి. అండ్ థర్డ్ థింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండి. వాతావరణంలో హ్యూమిడిటీ, మాయిశ్చర్ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా చూస్తుంటాము. అండ్ మోర్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అండి. సేమ్ వాతావరణంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల కోల్డ్, కాఫ్ అండ్ సివియర్ కేసెస్లో న్యూమోనియా అట్లాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఇటువంటి జ్వరాలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనల్ హైజీన్ అండి. పిల్లల్ని ఎప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అండ్ ఇందులో కల్లా చాలా ఇంపార్టెంట్ హ్యాండ్ హైజీన్. చేతులు ఎప్పుడు కూడా అన్నం తినే ముందు, బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత, బయట ఆడుకుని వచ్చిన తర్వాత కంపల్సరీ చేతులు శుభ్రంగా సోప్తో వాష్ చేయించడం అలవాటు చేయించాలి. అండ్ పిల్లలు వాడే రూమ్ కానీ ప్రిమిసెస్ కానీ కూడా చాలా క్లీన్గా ఉంచుకోవాలండి. అండ్ హౌస్ కూడా రెగ్యులర్ క్లీనింగ్, అది డిస్ఇన్ఫెక్టెంట్ వేసి క్లీన్ చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ కొంతవరకు కూడా నివారించగలుగుతాం మనం. ఎవ్రీ వీక్ కూడా పిల్లలు నెయిల్స్ ట్రిమ్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండి. నోట్లో పెట్టుకోవడం వల్ల దానివల్ల కూడా చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎవ్రీ వీక్ చక్కగా నెయిల్స్ ట్రిమ్ చేసుకోవాలి. రోజు 2 పూట్ల స్నానం చేయించాలి. అండ్ ఇంటి చుట్టుపక్కల కూడా ఎంటీ వాటర్ కంటైనర్స్ లాంటివి లేకుండా చూసుకోవాలండి. వాటర్ అవి అందులో స్టోర్ అవడం వల్ల మళ్ళీ మస్కిటోస్ అవి బ్రీడ్ అయ్యి మళ్ళీ అవి పిల్లలకి రిటర్న్లో డెంగ్యూ లాంటి డిసీజెస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ వచ్చి ఈ మస్కిటో బైట్స్ ప్రివెంట్ చేసుకోవడం అండి. సో పిల్లల్లో బయటికి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ టైంలోనూ కూడా ఫుల్ క్లాతింగ్, చేతులు కాళ్ళు కూడా ఫుల్గా కవర్ అయ్యేలాగా బట్టలు వేసుకోవాలి. అండ్ ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్లో ఒడోమాస్ లాంటి మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ అప్లై చేసుకోవాలి. నైట్ టైం కంపల్సరీగా దోమతెర అలవాటు మంచిదండి. సో దానివల్ల దోమల నుంచి వచ్చే డెంగ్యూ, మలేరియా లాంటి జబ్బుల నుంచి పిల్లల్ని కాపాడుకోగలుగుతాము. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వచ్చి క్లాతింగ్ మెయింటెనెన్స్ అండి. సో పిల్లల్లో వర్షాకాలంలో చూస్తుంటాం మాయిశ్చర్ ఎక్కువ ఉన్న వాళ్ళు క్లాత్స్ కంప్లీట్గా డ్రై అవ్వవు. సో ఆ తడిగా ఉన్న బట్టలు పిల్లలకి వేయడం వల్ల వాటి వల్ల స్కిన్ ర్యాషెస్, మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. సో క్లాత్స్ అనేవి ఎప్పుడూ డ్రైగా ఉండాలి. అండ్ పిల్లల్ని డైరెక్ట్గా వర్షంలో తడవనివ్వకూడదు. సో వాళ్ళకి ఎప్పుడు కూడా అంబ్రెలాస్ కానీ రెయిన్ కోట్స్ లాంటివి మెయింటైన్ చేయాలి. ఫోర్త్ ఇంపార్టెంట్ జనరల్ వెల్బీయింగ్ అండి. పిల్లలు హెల్దీగా ఉంటే ఇలాంటివైనా చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోగలుగుతారు. సో వాళ్ళు మనం ప్రిపేర్డ్గా ఉంచాలన్నమాట. లైక్ హెల్దీ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటివి ఎక్కువగా ఇవ్వడం వల్ల అందులో ఉండే వైటమిన్ సి కానీ అదర్ వైటమిన్స్, మినరల్స్ వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి పిల్లలు కొంచెం ఈజీగా తట్టుకోగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అండ్ వాటర్ సేఫ్టీ అండి. వర్షాకాలంలో ఖచ్చితంగా కూడా అవుట్ సైడ్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, ఎస్పెషలీ రోడ్ సైడ్ ఫుడ్. సో మనం చూస్తూ ఉంటాం రోడ్ పక్కన ఫుడ్ క్వాలిటీ ఎలా ఉన్నా కూడా వాళ్ళ హైజీన్ అనేది మనం మెయింటైన్ చేయలేము. దాని మీద ఈగలు వాడడం కానివ్వండి, దానివల్ల ఇన్ఫెక్షన్స్. సో బయట ఫుడ్ అనేది ఈ టైంలో కంప్లీట్గా అవాయిడ్ చేయగలిగితే మంచిది. అండ్ సెకండ్ థింగ్ వాటర్ అండి. మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్, డయేరియాస్, కలరా కానీ, టైఫాయిడ్, హెపటైటిస్ ఇవన్నీ కూడా వాటర్ బార్ ఇన్ఫెక్షన్స్. సో వాటర్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా కాచి చల్లారబెట్టిన నీళ్ళు మాత్రమే, సో వాటర్ బాగా మరగబెట్టి ఫిల్టర్ చేసిన నీళ్ళే అలవాటు చేసుకోండి పిల్లలకి ఎప్పుడు కూడా. వర్షాకాలం అని కాదండి, ఏ టైంలో అయినా కూడా పిల్లలకి వాటర్ మరగబెట్టిన నీళ్ళు ఇవ్వడం వల్ల చాలా రకాల ఇన్ఫెక్షన్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. బయట నుంచి తెచ్చిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా బాగా వాష్ చేసి ప్లెయిన్ వాటర్తో కానీ సాల్ట్ వాటర్తో కానీ వాష్ చేసిన తర్వాతే యూస్ చేయాలి. అండ్ జనరల్ వెల్బీయింగ్ కోసం పిల్లలకి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి ఇవ్వడం వల్ల అందులో ఉండే వైటమిన్ సి, అదర్ విటమిన్స్, మినరల్స్ వల్ల పిల్లలలో ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. కాబట్టి వాళ్ళు చిన్న ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ బెటర్గా బేర్ చేయగలుగుతారు. అండ్ అన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్ అండి, పిల్లలకి మనం రెగ్యులర్ అప్ టు డేట్ వ్యాక్సినేషన్ వేయించామా లేదా అనేది డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. సో ఈ టైఫాయిడ్ కానీ, హెపటైటిస్ కానీ వీటన్నిటికి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయండి. సో ఈ వ్యాక్సిన్స్ అన్నీ వేయటం వల్ల పిల్లల్ని మనం సీరియస్ డిసీజెస్ బారి నుంచి కాపాడుకోవచ్చు. వ్యాక్సినేషన్ పిల్లలకి ఎంతవరకు అవసరం, దీనివల్ల ఉపయోగాలు ఏమిటి? వ్యాక్సినేషన్ అనేది పిల్లల్లో చాలా ఇంపార్టెంట్ అండి. బియాండ్ డౌట్ హైలీ ప్రూవెన్. అది సిన్స్ డెకేడ్స్ చాలా జబ్బులు మనం అంటే ప్రీవియస్ కాలంలో చూసేవాళ్ళం కదండి. పోలియో అనేది ఎంత కామన్గా ఉండేది, మన చుట్టూ చాలా కేసులు చూసేవాళ్ళం. బట్
నవేడేస్ పోలియోని మనం కంప్లీట్గా ఎరాడికేట్ చేయగలిగాము. అది కంప్లీట్గా వ్యాక్సినేషన్ వల్లనే పాసిబుల్ అయిందండి. సో వ్యాక్సినేషన్ బియాండ్ డౌట్ చాలా చాలా బెనిఫిషియల్. మనం చాలా రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లల్ని రక్షిస్తుంది. పిల్లలకి వ్యాక్సినేషన్ ఎప్పుడు వేయించాలి, ఎన్ని రకాలు వేయించాలి? పిల్లలకి వ్యాక్సినేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ బర్త్ అండి. పుట్టిన 24 hours లోపు నుంచే స్టార్ట్ అవుతుంది. సో బర్త్ రోజ్ వ్యాక్సిన్స్ అంటాము. పోలియో, బీసీజీ, హెపటైటిస్ బితో స్టార్ట్ చేస్తామండి. టోటల్ అరౌండ్ 14 వ్యాక్సిన్స్ ఉంటాయి. సో షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ పుట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ మంత్లో 6 weeksకి, 10 weeksకి, 14 weeksకి, తర్వాత 6 monthsకి, తర్వాత 9 monthsకి, 1 yearకి, 15 monthsకి, 1.5 yearకి, అండ్ నెక్స్ట్ 2 years తర్వాత లాస్ట్ 5 yearsకి ఉంటుందండి. అగైన్ బూస్టర్ డోసెస్ 10 years ఏజ్లో కూడా ఉంటాయి. మేడం, ఈ వ్యాక్సిన్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని చెప్తారు, ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని చెప్తారు, WHO కొన్ని చెప్తారు. వీటిలో ఏది కరెక్ట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సినేషన్ అనేది గవర్నమెంట్ షెడ్యూల్లో WHO గైడ్లైన్స్ ఫాలో అవుతారండి. అంటే లైక్ హెల్త్ ఇంపార్టెన్స్, ఇండియాలో ఏ జబ్బులు అయితే ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల మోర్టాలిటీ, డెత్ రేట్ దేనివల్ల ఎక్కువ ఉంది అనే కొన్ని ఎసెన్షియల్ డిసీజెస్ కవర్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ వ్యాక్సినేషన్ వచ్చి IAP అనే వాళ్ళు డిసైడ్ చేస్తారండి. లైక్ ఇండియాలో ఉన్న ప్రాక్టీసింగ్ పిడియాట్రిషియన్స్ అన్నిటికీ కూడా టర్మినల్ బాడీ అనమాట. సో వాళ్ళు వచ్చి ఎసెన్షియల్ వ్యాక్సిన్స్తో పాటు కొన్ని అడిషనల్ వ్యాక్సిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. లైక్ అంతే ప్రాణాంతకమైన కాకపోయినా పిల్లలు ఇంకే డిసీజెస్ కామన్గా ఉన్నాయి, వేటి వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అలాంటి కామన్ డిసీజెస్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. అంటే గవర్నమెంట్ అన్నిటినీ కవర్ చేయలేదు, కాస్ట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి. భారతవనిత టీవీకి స్వాగతం. వర్షాకాలంలో పిల్లలకి ఎటువంటి జబ్బులు వస్తాయి, వాటిని ఎలా నివారించవచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలకి ఎటువంటి వ్యాక్సిన్లు వేయించాలి, వాటి పరిష్కార మార్గాలు తెలిపేందుకు లైఫ్ లైన్ ప్రముఖ డాక్టర్ పేరం రాజ్యలక్ష్మి గారు మనతో ఉన్నారు. ముందుగా వారికి నమస్కారం. నమస్కారం మేడం, వర్షాకాలంలో పిల్లలకి ఎటువంటి జబ్బులు వస్తాయి, వాటిని ఎలా నివారించవచ్చు? మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ కంటామినేషన్ అండి. వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల పిల్లల్లో కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ ఇలాంటి జబ్బులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. అండ్ సెకండరీ ఈ టైంలో ఈ వాటర్ సోర్సెస్లో మస్కిటోస్ అవి బాగా బ్రీడ్ అవ్వడం వల్ల, దానివల్ల డెంగ్యూ, మలేరియా ఇలాంటి జబ్బులు కూడా చూస్తుంటామండి. అండ్ థర్డ్ థింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండి. వాతావరణంలో హ్యూమిడిటీ, మాయిశ్చర్ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా చూస్తుంటాము. అండ్ మోర్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అండి. సేమ్ వాతావరణంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల కోల్డ్, కాఫ్ అండ్ సివియర్ కేసెస్లో న్యూమోనియా ఇట్లాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఇటువంటి జ్వరాలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనల్ హైజీన్ అండి. పిల్లల్ని ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అండ్ ఇందులో కల్లా చాలా ఇంపార్టెంట్ హ్యాండ్ హైజీన్. చేతులు ఎప్పుడు కూడా అన్నం తినే ముందు, బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత, బయట ఆడుకుని వచ్చిన తర్వాత కంపల్సరీ చేతులు శుభ్రంగా సోప్తో వాష్ చేయించడం అలవాటు చేయించాలి. అండ్ పిల్లలు వాడే రూమ్ కానీ ప్రిమిసెస్ కానీ కూడా చాలా క్లీన్గా ఉంచుకోవాలండి. అండ్ హౌస్ కూడా రెగ్యులర్ క్లీనింగ్, అది డిస్ఇన్ఫెక్టెంట్ వేసి క్లీన్ చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ కొంతవరకు కూడా నివారించగలుగుతాం మనం. ఎవ్రీ వీక్ కూడా పిల్లలు నెయిల్స్ ట్రిమ్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండి. నోట్లో పెట్టుకోవడం వల్ల దానివల్ల కూడా చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎవ్రీ వీక్ చక్కగా నెయిల్స్ ట్రిమ్ చేసుకోవాలి. రోజు 2 పూట్ల స్నానం చేయించాలి. అండ్ ఇంటి చుట్టుపక్కల కూడా ఎంటీ వాటర్ కంటైనర్స్ లాంటివి లేకుండా చూసుకోవాలండి. వాటర్ అవి అందులో స్టోర్ అవడం వల్ల మళ్ళీ మస్కిటోస్ అవి బ్రీడ్ అయ్యి మళ్ళీ అవి పిల్లలకి రిటర్న్లో డెంగ్యూ లాంటి డిసీజెస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ వచ్చి ఈ మస్కిటో బైట్స్ ప్రివెంట్ చేసుకోవడం అండి. సో పిల్లల్లో బయటికి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ టైంలోనూ కూడా ఫుల్ క్లాతింగ్, చేతులు కాళ్ళు కూడా ఫుల్గా కవర్ అయ్యేలాగా బట్టలు వేసుకోవాలి. అండ్ ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్లో ఒడోమాస్ లాంటి మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ అప్లై చేసుకోవాలి. నైట్ టైం కంపల్సరీగా దోమతెర అలవాటు మంచిదండి. సో దానివల్ల దోమల నుంచి వచ్చే డెంగ్యూ, మలేరియా లాంటి జబ్బుల నుంచి పిల్లల్ని కాపాడుకోగలుగుతాము. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వచ్చి క్లాతింగ్ మెయింటెనెన్స్ అండి. సో పిల్లల్లో వర్షాకాలంలో చూస్తుంటాం మాయిశ్చర్ ఎక్కువ ఉన్న వాళ్ళు క్లాత్స్ కంప్లీట్గా డ్రై అవ్వవు. సో ఆ తడిగా ఉన్న బట్టలు పిల్లలకి వేయడం వల్ల వాటి వల్ల స్కిన్ ర్యాషెస్, మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. సో క్లాత్స్ అనేవి ఎప్పుడు డ్రైగా ఉండాలి. అండ్ పిల్లల్ని డైరెక్ట్గా వర్షంలో తడవనివ్వకూడదు. సో వాళ్ళకి ఎప్పుడు కూడా అంబ్రెలాస్ కానీ రెయిన్ కోట్స్ లాంటివి మెయింటైన్ చేయాలి. ఫోర్త్ ఇంపార్టెంట్ జనరల్ వెల్బీయింగ్ అండి. పిల్లలు హెల్దీగా ఉంటే ఇలాంటివన్నీ చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోగలుగుతారు. సో వాళ్ళు మనం ప్రిపేర్డ్గా ఉంచాలన్నమాట. లైక్ హెల్దీ ఫుడ్స్,
ఫ్రూట్స్ వెజిటబుల్స్ లాంటివి ఎక్కువగా ఇవ్వడం వల్ల అందులో ఉండే వైటమిన్స్ కానీ అదర్ వైటమిన్స్ మినరల్స్ వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి పిల్లలు కొంచెం ఈజీగా తట్టుకోగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అండ్ వాటర్ సేఫ్టీ అండి. వర్షాకాలంలో ఖచ్చితంగా కూడా అవుట్ సైడ్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, ఎస్పెషలీ రోడ్ సైడ్ ఫుడ్. సో మనం చూస్తూ ఉంటాం రోడ్ పక్కన ఫుడ్ క్వాలిటీ ఎలా ఉన్నా కూడా వాళ్ళ హైజీన్ అనేది మనం మెయింటైన్ చేయలేము. దాని మీద ఈగలు వాడడం కానివ్వండి, దానివల్ల ఇన్ఫెక్షన్స్. సో బయట ఫుడ్ అనేది ఈ టైంలో కంప్లీట్గా అవాయిడ్ చేయగలిగితే మంచిది. అండ్ సెకండ్ థింగ్ వాటర్ అండి. మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ డయేరియాస్, కలరా కానీ, టైఫాయిడ్, హెపటైటిస్ ఇవన్నీ కూడా వాటర్ బార్ ఇన్ఫెక్షన్స్. సో వాటర్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా కాచి చల్లారబెట్టిన నీళ్ళు మాత్రమే, సో వాటర్ బాగా మరగబెట్టి ఫిల్టర్ చేసిన నీళ్ళే అలవాటు చేసుకోండి పిల్లలకి ఎప్పుడు కూడా. వర్షాకాలం అని కాదండి, ఏ టైంలో అయినా కూడా పిల్లలకి వాటర్ మరగబెట్టిన నీళ్ళు ఇవ్వడం వల్ల చాలా రకాల ఇన్ఫెక్షన్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. బయట నుంచి తెచ్చిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా బాగా వాష్ చేసి ప్లెయిన్ వాటర్తో కానీ సాల్ట్ వాటర్తో కానీ వాష్ చేసిన తర్వాతే యూస్ చేయాలి. అండ్ జనరల్ వెల్బీయింగ్ కోసం పిల్లలకి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి ఇవ్వడం వల్ల అందులో ఉండే వైటమిన్ సి, అదర్ విటమిన్స్, మినరల్స్ వల్ల పిల్లలలో ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది కాబట్టి వాళ్ళు చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ బెటర్గా బేర్ చేయగలుగుతారు. అండ్ అన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్ అండి, పిల్లలకి మనం రెగ్యులర్ అప్ టు డేట్ వ్యాక్సినేషన్ వేయించామా లేదా అనేది డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. సో ఈ టైఫాయిడ్ కానీ, హెపటైటిస్ కానీ వీటన్నిటికి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయండి. సో ఈ వ్యాక్సిన్స్ అన్నీ వేయటం వల్ల పిల్లల్ని మనం సీరియస్ డిసీజెస్ బారి నుంచి పడకుండా కాపాడుకోవచ్చు. వ్యాక్సినేషన్ పిల్లలకి ఎంతవరకు అవసరం? దీనివల్ల ఉపయోగాలు ఏమిటి? వ్యాక్సినేషన్ అనేది పిల్లల్లో చాలా ఇంపార్టెంట్ అండి. బియాండ్ డౌట్ హైలీ ప్రూవెన్ అది. సిన్స్ డెకేడ్స్ చాలా జబ్బులు మనం అంటే ప్రీవియస్ కాలంలో చూసేవాళ్ళం కదండి. పోలియో అనేది ఎంత కామన్గా ఉండేది, మన చుట్టూ చాలా కేసులు చూసేవాళ్ళం. బట్ నౌవేడేస్ పోలియోని మనం కంప్లీట్గా ఎరాడికేట్ చేయగలిగాము. అది కంప్లీట్గా వ్యాక్సినేషన్ వల్లనే పాసిబుల్ అయిందండి. సో వ్యాక్సినేషన్ బియాండ్ డౌట్ చాలా చాలా బెనిఫిషియల్. మనం చాలా రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లల్ని రక్షిస్తుంది. పిల్లలకి వ్యాక్సినేషన్ ఎప్పుడు వేయించాలి? ఎన్ని రకాలు వేయించాలి? పిల్లలకి వ్యాక్సినేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ బర్త్ అండి. పుట్టిన 24 hours లోపు నుంచే స్టార్ట్ అవుతుంది. సో బర్త్ రోజ్ వ్యాక్సిన్స్ అంటాము. పోలియో, బీసీజీ, హెపటైటిస్ బితో స్టార్ట్ చేస్తామండి. టోటల్ అరౌండ్ 14 వ్యాక్సిన్స్ ఉంటాయి. సో షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ పుట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ మంత్లో 6 weeksకి, 10 weeksకి, 14 weeksకి, తర్వాత 6 monthsకి, తర్వాత 9 monthsకి, 1 yearకి, 15 monthsకి, 1.5 yearకి, అండ్ నెక్స్ట్ 2 years తర్వాత లాస్ట్ 5 yearsకి ఉంటుందండి. అగైన్ బూస్టర్ డోసెస్ 10 years ఏజ్లో కూడా ఉంటాయి. మేడం, ఈ వ్యాక్సిన్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని చెప్తారు, ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని చెప్తారు, WHO కొన్ని చెప్తారు. వీటిలో ఏది కరెక్ట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సినేషన్ అనేది గవర్నమెంట్ షెడ్యూల్లో WHO గైడ్లైన్స్ ఫాలో అవుతారని. అంటే లైక్ హెల్త్ ఇంపార్టెన్స్, ఇండియాలో ఏ జబ్బులు అయితే ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల మోర్టాలిటీ, డెత్ రేట్ దేనివల్ల ఎక్కువ ఉంది అనే కొన్ని ఎసెన్షియల్ డిసీజెస్ కవర్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ వ్యాక్సినేషన్ వచ్చి ఐఏపీ అనే వాళ్ళు డిసైడ్ చేస్తారండి. లైక్ ఇండియాలో ఉన్న ప్రాక్టీసింగ్ పిడియాట్రిషియన్స్ అన్నిటికీ కూడా టర్మినల్ బాడీ అనమాట. సో వాళ్ళు వచ్చి ఎసెన్షియల్ వ్యాక్సిన్స్తో పాటు కొన్ని అడిషనల్ వ్యాక్సిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. లైక్ అంటే ప్రాణాంతకమైన కాకపోయినా పిల్లలు ఇంకే డిసీజెస్ కామన్గా ఉన్నాయి, వేటి వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అలాంటి కామన్ డిసీజెస్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. అంటే గవర్నమెంట్ అన్నిటినీ కవర్ చేయలేదు, కాస్ట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయలేరు. సో ఐఏపీ బాడీ అనేది ఇలాంటివి కూడా కవర్ చేస్తుంది. సో మీ ప్రైవేట్ వ్యాక్సినేషన్లో WHOతో చెప్పే ఎసెన్షియల్ వ్యాక్సిన్స్తో పాటు కొన్ని అడిషనల్ వ్యాక్సిన్స్ కూడా దొరుకుతాయి. సో మనం వేయించుకోగలిగినప్పుడు డెఫినెట్గా కూడా ఐఏపీ రికమెండేషన్ ఇస్ బెటర్ ఆప్షన్ అండి. ప్రైవేట్ హాస్పిటల్లో ఏ వ్యాక్సిన్లు అదనంగా ఇస్తారు? సో గవర్నమెంట్ షెడ్యూల్లో ఎసెన్షియల్ వ్యాక్సిన్స్ కింద 14 వ్యాక్సిన్స్ కవర్ చేస్తారండి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా 5 years ఏజ్లోపు 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ కవర్ చేస్తారు. ఇవి కాకుండా ప్రైవేట్లో ఇంకా అడిషనల్గా 6 వ్యాక్సిన్స్ ఉంటాయండి. సో 6లో కూడా ఫస్ట్ వచ్చి ఫ్లూ వ్యాక్సిన్ అండి. సో ఇది 6 months కంప్లీట్ అయిన తర్వాత ఇస్తారు, 2 doses, 7th monthలో అనదర్ డోస్ ఇస్తారు. అండ్ సెకండ్ వచ్చి హెపటైటిస్ ఏ, ఇది 1 year కంప్లీట్ అయిన తర్వాత ఇస్తారు, 6 months తర్వాత మళ్ళీ ఇంకొక డోస్ ఇస్తారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చి చికెన్ పాక్స్ అండి. ఇది 15 months ఆఫ్ ఏజ్లో ఒక డోస్ ఇస్తాము, మళ్ళీ 3 months తర్వాత 18 monthsలో ఇంకొక డోస్ ఇస్తాము. అండ్ ఫోర్త్ వన్ వచ్చి టైఫాయిడ్ అండి. ఇది 9 to 12 months ఆఫ్ ఏజ్లో సింగిల్ డోస్ ఇస్తాము. అండ్ ఇవి కాకుండా మమ్స్ వ్యాక్సిన్ అండి. ప్రీవియస్గా MMR అని గవర్నమెంట్లో ఇచ్చేవాళ్ళు, బట్ నవేడేస్ వాళ్ళు మమ్స్ని ఎక్స్క్లూడ్ చేస్తే ఓన్లీ MR వ్యాక్సిన్ లాగా ఇస్తున్నారు. సో 5th వన్ వచ్చి మమ్స్ వ్యాక్సిన్. ఇది ఇవ్వడం వల్ల పిల్లల్లో జ్వరాలు, ఇన్ఫెక్షన్స్తో పాటు మగపిల్లల్లో ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్స్ని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ వన్ వచ్చి HPV వ్యాక్సిన్ అండి. ఇది చిన్నపిల్లల్లో కాదు, జనరల్గా 10 years తర్వాత పిల్లల్లో అడ్వైస్ చేస్తాము. సో ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో
ఫ్యూచర్లో వచ్చే ఓల్డ్ ఏజ్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్లో ఆల్మోస్ట్ 40% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ హెచ్పివి వల్ల వస్తున్నాయండి. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం ప్రివెంట్ చేయగలుగుతాం. గవర్నమెంట్లో వేసే వ్యాక్సిన్కి ప్రైవేట్లో వేసే వ్యాక్సిన్కి ఏమైనా తేడా ఉంటుందా? గవర్నమెంట్లో వేసే వ్యాక్సిన్స్, ప్రైవేట్లో వేసే వ్యాక్సిన్స్ ఆల్మోస్ట్ ఎఫికసీ వైజ్ అయితే సేమ్ ఉంటాయండి. కాకపోతే గవర్నమెంట్లో మల్టీడోస్ వైల్స్ కింద వేస్తారు. అంటే ఒక వైల్ ఓపెన్ చేసి అది 10 మందికి అట్లా వేస్తుంటారు. ప్రైవేట్లో సింగిల్ యూజ్ అనమాట. దీనివల్ల రిస్క్ ఆఫ్ కంటామినేషన్ తక్కువ ఉంటుంది. అండ్ ప్రైవేట్లో మీకు ఒక పీడియాట్రిషియన్ వ్యాక్సినేట్ చేస్తారు. అది గవర్నమెంట్లో అయితే నర్సింగ్ వాళ్ళు చేస్తారు. సో ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి తప్ప వ్యాక్సిన్ పనితీరులో మాత్రం రెండు ఈక్వల్గా ఉంటాయండి. దానిలో అయితే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. రెండు వ్యాక్సిన్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. మనకి అందుబాటులో ఉంటే ప్రైవేట్ వ్యాక్సిన్స్, లేనప్పుడు గవర్నమెంట్ వ్యాక్సిన్స్ వేయించుకోవచ్చు. వాటి యొక్క పనితీరులో అయితే ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి. చిన్నపిల్లల్లో వ్యాక్సిన్ పర్టికులర్ టైంకి వేయించాలంటారు కదా, అవి లేట్ అయితే ఏమైనా ప్రమాదాలు జరుగుతాయా? సో పిల్లల్లో మనం వ్యాక్సినేషన్ వేయించేదే వాళ్ళని డబ్బులు రాకుండా కాపాడడానికి. మనం వ్యాక్సినేషన్ డిలే చేయటం వల్ల సో వాళ్ళ జబ్బుకి ఎక్స్పోజ్ అయ్యే రిస్క్ పెరుగుతుంది. సో వాళ్ళ జబ్బు వల్ల బాధపడడానికి, ఆ పిల్లల్లో కాంప్లికేషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో ఎప్పుడైనా కూడా వ్యాక్సినేషన్ అనేది నేను అరౌండ్ చెప్పిన షెడ్యూల్లో ఫాలో అవ్వడమే మంచిది. అండ్ మోరోవర్ మన వ్యాక్సినేషన్ డోసెస్ మిస్ అవ్వడం వల్ల క్యాచప్ ఆ వ్యాక్సినేషన్స్ మళ్ళీ వేయించుకోవడానికి మన పిడియాట్రిషియన్ వైపు మల్టిపుల్ విజిట్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇండైరెక్ట్గా అది మనకి లాస్ కాబట్టి ఎప్పుడైనా పర్టికులర్ షెడ్యూల్ దాని ప్రకారం వెళ్ళడమే అన్ని రకాలుగా యూస్ఫుల్ అండి. వ్యాక్సిన్ డోస్ మిస్ అయితే ఏం చేయాలి? సో ఇప్పుడు ఒక పర్టికులర్ టైంలో ఇవ్వాల్సిన ఒక డోస్ ఆఫ్ వ్యాక్సిన్ మనం మిస్ అయినప్పుడు, సో యాజ్ సూన్ యాజ్ మనం రియలైజ్ అయ్యి వ్యాక్సిన్ మిస్ అయ్యాము అనుకోగానే వెంటనే తీసుకెళ్ళి వేయించడం మంచిదండి. క్యాచప్ అంటాము. సో మనం ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచి రెజ్యూమ్ చేసుకోవచ్చు చాలాసార్లు కూడా. మళ్ళీ మొదటి నుంచి ఫస్ట్ డోస్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే జనరల్గా ఉండదు. కాకపోతే కొన్ని రకాల వ్యాక్సిన్స్కి టైం లిమిట్ ఉంటుందండి. లైక్ రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది ఫస్ట్ 6 months లోపు మాత్రమే ఇవ్వగలుగుతాం. అది దాటిన తర్వాత ఇవ్వలేము. బీసీజీ వ్యాక్సిన్ కూడా అంతే. ఫస్ట్ 1 year లో పిల్లలకి మాత్రమే ఇవ్వగలుగుతాము. 1 year దాటిన పిల్లలకి ఇవ్వలేము. సో ఈ టైం లిమిటేషన్స్ చూసుకొని మనం ఏ వ్యాక్సిన్స్ అయితే మిస్ అయ్యామో దాన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. వ్యాక్సినేషన్ వల్ల పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? దీనివల్ల భయపడాల్సిన అవసరం ఉందా? జనరల్గా ఇప్పుడు వ్యాక్సినేషన్ మీన్స్ మన మినీ డిసీజ్ అండి. ఆ డిసీజ్ని పిల్లల్ని ప్రిపేర్ చేయడానికి అందులో ఒక వేరియంట్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో దీనివల్ల పిల్లల్లో మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఇంజెక్షన్ సైట్లో స్వెల్లింగ్ రావడము, రెడ్నెస్ అండ్ మైల్డ్ ఫీవర్ అనేవి చాలా కామన్గా చూస్తుంటామండి. అండ్ ఇవి అంత సీరియస్ కాంప్లికేషన్స్ అయితే డెఫినెట్గా కాదు. అండ్ కొన్ని రేర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఎనఫిలాక్సిస్ లాంటి రియాక్షన్స్ రావడం, దట్స్ వెరీ రేర్ అండి. 1 in million. మనం డిసీజ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్తో పోల్చుకుంటే ఇది వెరీ 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 మినిమల్ అండి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కోసం భయపడి మనం వ్యాక్సినేషన్స్ హోల్డ్ చేసుకోవడం అనేది అసలు ఏ రకంగానూ కరెక్ట్ కాదు. వ్యాక్సినేషన్ అనంతరం తల్లిపాలు తాగించవచ్చా లేదా ముందు తాగించి వ్యాక్సినేషన్ వేయించాలా? వ్యాక్సినేషన్ వేసిన తర్వాత ఎస్పెషల్లీ పోలియో ఓరల్ వ్యాక్సిన్స్ వేసిన తర్వాత తల్లిపాలు హోల్డ్ చేయాల్సిన అవసరం అయితే ఏది లేదండి. బేబీ నీడ్ని బట్టి పాలు అనేది ఖచ్చితంగా తాగించుకోవచ్చు. వ్యాక్సిన్ వేసినాక పాలు ఇవ్వకూడదు అన్నటువంటి రూల్ అయితే ఏం లేదండి. హ్యాపీగా పాలించుకోవచ్చు. జలుబు దగ్గు ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేయించవచ్చా? జలుబు దగ్గు మైనర్ ఇల్లెసెస్ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. బేబీ కొంచెం సివియర్గా సిక్ అయినప్పుడు, హాస్పిటలైజ్ అయ్యేంత ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో టెంపరీగా హోల్డ్ చేసుకుని తర్వాత వేసుకోవచ్చు. బట్ సింపుల్ జలుబు, జ్వరం ఇట్లాంటి మైల్డ్ ఇల్నెసెస్ కోసం వ్యాక్సిన్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. వ్యాక్సినేషన్ అనగానే తల్లిదండ్రుల్లో కంగారు ఉంటుంది. దీనివల్ల కంగారు పడకుండా మీ సలహాలు ఏమన్నా చెప్తారా? సో ఇప్పుడు జనరల్గా పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే పిల్లలు ఏడుస్తారు అండ్ ఇంత చిన్న పిల్లలకి ఇన్ని వ్యాక్సిన్ ఇవ్వచ్చా అని. సో ఫస్ట్ థింగ్ ఏడుస్తారు. ఆ చిన్న ఏడుపు కోసం చూసుకుంటే ఇఫ్ ఎట్ ఆల్ నిజంగా వాడు ఇన్ఫెక్ట్ అయ్యి డిసీజ్ వల్ల ఎఫెక్ట్ అయితే సో ద హాస్పిటలైజేషన్, చైల్డ్ ఫేస్ చేసే పెయిన్, కాంప్లికేషన్స్ అండ్ రిస్క్ ఆఫ్ డెత్ వీటన్నిటితో పోల్చుకుంటే చిన్న ఇంజెక్షన్ వల్ల ఏడవడం అనేది చాలా చిన్న విషయం అండి. దానికోసం ఆలోచించి మనం అంత పెద్ద జబ్బులకి పిల్లల్ని ఎక్స్పోజ్ చేయడం అయితే మంచిది కాదు. అండ్ సెకండ్ థింగ్, చిన్న పిల్లలకి ఇన్ని వ్యాక్సిన్స్ ఇవ్వచ్చా అని భయపడతారు. ద సేమ్ థింగ్, చిన్న పిల్లలు కాబట్టే వ్యాక్సిన్స్ ఇవ్వాలండి. ఇప్పుడు ఒకటే జబ్బుకి పెద్దవాళ్ళు పిల్లలు ఎక్స్పోజ్ అయినప్పుడు పెద్దవాళ్ళు చాలా ఈజీగా వాటిని ఫైట్ చేయగలుగుతారు. బట్ పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది చాలా అర్లీ స్టేజెస్లో ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ని అంత సీరియస్గా ఫైట్ చేయలేదు. అండ్ ఆర్గన్స్ కూడా ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి పిల్లలు ఇన్ఫెక్షన్ వల్ల పిల్లల్లో కాంప్లికేషన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో చిన్న పిల్లల్లో కాబట్టే వ్యాక్సినేషన్ వేయించాలి. ఇప్పుడు మీజిల్స్ కానివ్వండి, వూపింగ్ కాఫ్ కానివ్వండి, ఇట్లాంటి ప్రాణాంతక వ్యాధులు అన్నిట్లోనూ కూడా
మోర్టాలిటీ రేట్, డెత్ రేట్ అనేది చాలా వరకు చిన్నపిల్లల్లోనే చాలా ఎక్కువగా ఉంటుందండి పెద్దవాళ్ళలో కంటే. సో చిన్నపిల్లలు కాబట్టే వాళ్ళకి వ్యాక్సినేషన్స్ అన్నీ మనం మర్చిపోకుండా తప్పనిసరిగా ఇప్పించాలి. ప్రైవేట్ వ్యాక్సిన్స్ ధర ఎక్కువగా ఉంటుంది కదా, అవి పెట్టుకోలేని వారి పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు గవర్నమెంట్ వ్యాక్సిన్స్ అన్నీ ఫ్రీగానే ఇస్తారు కాబట్టి అంత ప్రాబ్లం లేదండి. ప్రైవేట్ వ్యాక్సిన్స్ అఫ్కోర్స్ కొంచెం కాస్ట్ అవుతుంది. బట్ ఎప్పుడైనా కూడా డిసీజ్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనం టైఫాయిడ్ వ్యాక్సిన్స్ అరౌండ్ 1000 రూపీస్ అవుతుందని మనం ఆగిపోయామనుకోండి, నిజంగా వాడికి టైఫాయిడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యి బాబు సిక్ అయితే సో కాస్ట్ ఆఫ్ హాస్పిటలైజేషన్, హాస్పిటల్ బిల్తో కంపేర్ చేసుకోండి. సో హాస్పిటల్ బిల్తో కంపేర్ చేసుకుంటుంటే వ్యాక్సిన్ కాస్ట్ అనేది 1000 టైమ్స్ లెస్ ఉంటుందండి. సో వ్యాక్సినేషన్ ఈజ్ హైలీ కాస్ట్ ఎఫెక్టివ్, దో ఎక్స్పెన్సివ్, కొంచెం ఖర్చు అవుతుంది, బట్ దట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ మన పిల్లల ఆరోగ్యం కోసం అది పెట్టడం దట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ అండి. అన్ని వ్యాక్సిన్లు అందరికీ వేయించవచ్చా, పర్టికులర్గా వీళ్ళకి వేయించకూడదు అని ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ అందరికీ అన్నీ ఇవ్వచ్చండి. బట్ ఒక ప్రీవియస్ వ్యాక్సినేషన్ తర్వాత సివియర్ రియాక్షన్ వచ్చిన వాళ్ళలో మాత్రం నెక్స్ట్ డోసెస్ చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. వీలైతే ఆ పర్టిక్యులర్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, కొన్ని ఇమ్యూనిటీ కండిషన్స్ ఉంటాయండి, లైక్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అలాంటి వాళ్ళలో. సో అలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత వ్యాక్సినేషన్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చిన్నపిల్లల వైద్య నిపుణురాలుగా ఈ వ్యాక్సినేషన్ వల్ల మీరు పిల్లలకి ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? వ్యాక్సినేషన్ అనేది పిల్లలకి నిజంగా ఒక బ్లెస్సింగ్ అండి. మన పిల్లలకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అనుకోవచ్చు. సో అందరూ కూడా పిల్లలకి కంపల్సరీగా మన అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ అన్నీ కూడా అందరి పిల్లలకి కంపల్సరీగా వేయించాలి. ఎఫోర్డబుల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా అన్ని వ్యాక్సిన్స్ ప్రైవేట్లో కూడా వేయించుకుంటే మంచిదండి. ఎఫోర్డబుల్ కాని వాళ్ళు అట్లీస్ట్ గవర్నమెంట్లో ఫ్రీగా వచ్చే వ్యాక్సినేషన్ అయినా మర్చిపోకుండా కంపల్సరీగా వేయించాలి. అండ్ కాస్ట్ అసలు ప్రాబ్లం కాదు, సింగిల్ కిడ్ ఉన్నాడు, ఫైనాన్షియల్లీ వెల్ ఎనఫ్ అనుకునే వాళ్ళు ఈ కంప్లీట్ వ్యాక్సినేషన్ అంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్వైస్ చేస్తానండి నేనైతే. సో ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్లోకి వేయించుకోవడం వల్ల గవర్నమెంట్లో వాళ్ళకి ఆ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉంటాయి. సో వీళ్ళు ప్రైవేట్లో వేయించుకోవడం వల్ల ఎవ్రీ టైం చైల్డ్ హాస్పిటల్లో డాక్టర్ డైరెక్ట్గా వ్యాక్సినేషన్ వేస్తారు. సో ప్రతిసారి కన్సల్టేషన్ కూడా అవుతుంది కాబట్టి పిల్లల్లో ఇంకైనా వేరే వేరే హెల్త్ ఇష్యూస్, గ్రోత్ అసెస్మెంట్, డెవలప్మెంట్ ఇవాల్యుయేషన్ ఇవన్నీ కూడా జరుగుతాయండి. సో ఎఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు ప్రైవేట్ వ్యాక్సిన్స్, లేని వాళ్ళు కనీసం గవర్నమెంట్లో వచ్చే వ్యాక్సిన్స్ అండ్ ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ ప్రైవేట్లో ఉన్నాయి, విడిగా ప్రైవేట్లో వేయించుకోవడం అనేది మంచి ఆప్షన్ అండి. అండ్ చిన్నపిల్లల్లో వ్యాక్సినేషన్ అంటే జనరల్గా పేరెంట్స్ చాలా కంగారు పడుతుంటారండి. చిన్నపిల్లల ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వ్యాస్ట్, అంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ యాంటీజెన్ ఒకటేసారి ప్రాసెస్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో లైక్ 10,000 వ్యాక్సిన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా దాన్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ఇండివిజువల్ ఇమ్యూనిటీ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. మనం ఇచ్చేది ఆఫ్టర్ ఆల్ 20, ఆల్ టుగెదర్ అన్నీ కలిపి 5 yearsలో మనం ఇచ్చేది జస్ట్ 20 వ్యాక్సిన్స్ అండి. సో 20 వ్యాక్సిన్ అనేది అసలు వాళ్ళకి బర్డెనే కాదు. సో ఒకటేసారి చాలా ఇంజెక్షన్స్ వేస్తున్నాము, పిల్లాడు తట్టుకుంటాడా లేదా అనే డౌట్ అయితే అస్సలు పెట్టుకోవద్దు. ఎన్ని వ్యాక్సిన్స్ ఇచ్చినా పిల్లలు చాలా ఈజీగా దానివల్ల ఇబ్బంది పడే సందర్భం అయితే ఉండదండి. ప్రైవేట్ వ్యాక్సిన్స్ తీసుకునే వారికి మన లైఫ్ లైన్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయా? ప్రైవేట్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అవసరమైన అన్ని రకాల వ్యాక్సిన్స్ కూడా మన హాస్పిటల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయండి. వర్షాకాలంలో పిల్లలకి ఎటువంటి జబ్బులు వస్తాయో, పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, పాటించాల్సిన పద్ధతులు, ఎటువంటి వ్యాక్సిన్లు ఎప్పుడెప్పుడు వేయించాలో జాగ్రత్తలు తెలిపినందుకు పేరం రాజలక్ష్మి గారికి కృతజ్ఞతలు. నమస్కారం.